వెల్కమ్ టు ఇండియా 360. ఉక్రెయిన్ యుద్ధంతో అణ్వాయుధాలపై తరచూ వింటూనే ఉన్నాం. పుతిన్ అణ్వస్త్రాలతో దాడి చేస్తాడని, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందన్న కథనాలు కూడా వింటూనే ఉన్నాం. అణ్వాయుధాల భయం నేపథ్యంలో కొత్త మిలిటరీ నివేదిక వెలువడింది. ఈ నివేదికలో ఏ దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయో వెల్లడించింది. ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. దక్షిణ ఆసియాలోని భారత్, పాకిస్తాన్ పోటీపడి మరీ అణ్వాయుధాలను తయారు చేశాయి. మొదటి నుంచి పాకిస్తాన్ వద్దే భారత్ కంటే న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. భారత్ అణు విధానాన్ని మార్చింది, పాకిస్తాన్ను పక్కన పడేసింది. రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతోన్న డ్రాగన్ కంట్రీని భారత్ లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో న్యూక్స్ విషయంలో పాకిస్తాన్ను క్రాస్ చేసి చైనా లక్ష్యంగా భారత్ దూసుకెళ్తోంది. అసలు భారత్ వద్ద ఎన్ని అణ్వాస్త్రాలు ఉన్నాయి? అణ్వాయుధాల వినియోగం విషయంలో భారత్ విధానం ఏంటి? న్యూక్స్ విషయంలో చైనాను ఎందుకు భారత్ టార్గెట్ చేస్తోంది? వాచ్ ది స్టోరీ. అణ్వాయుధాలే దేశానికి భద్రత కల్పిస్తాయా? అణ్వాయుధాలపై భారత విధానం మారిందా? భారత్ ఏ దేశాన్ని టార్గెట్ చేసి న్యూక్స్ తయారు చేస్తోంది? యుద్ధాలను ఏది నిరోధించగలదు? భూగోళాన్ని ఏది నాశనం చేయగలదు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం అణ్వాయుధాలు. భౌగోళిక రాజకీయాలను అణ్వాయుధాలు పూర్తిగా మార్చేస్తున్నాయి. అణ్వాయుధాలున్నాయంటే పొరుగుదేశం దాడి చేయటానికి వెనకాడుతుంది. అదే సమయంలో అణ్వాయుధాలు మోస్ట్ డేంజరస్గా కూడా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత అణు విధానం ఏంటి? ఈ విధానంలో మార్పు వస్తుందా? ఎందుకు మార్పులకు భారత్ సిద్ధమవుతోంది? దీనికి ముందు కొంత చరిత్ర తెలుసుకోవాల్సి ఉంటుంది. 1998లో ఇండియా చుట్టూ ఉన్న పొరుగు దేశాల్లో మార్పు వచ్చింది. అదే సంవత్సరం భారత్, పాకిస్తాన్ అణు పరీక్షలను నిర్వహించాయి. ఎవరికి వారు తాము న్యూక్లియర్ పవర్స్గా ఇరు దేశాలు ప్రకటించాయి. ఈ ప్రకటనతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ ఉన్నారు. ఈ భూగోళంపైనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం దక్షిణాసియా అని తెలిపారు. అయితే కాలం గిర్రున తిరిగింది. 2 దశాబ్దాలు ఇట్టే గడిచిపోయాయి. భారత్ తన అధికారాన్ని బాధ్యతాయుతంగా వినియోగించుకుంది. కానీ భారత అణ్వాయుధాల విషయంలో ముఖచిత్రం పూర్తిగా మారుతోంది. తాజాగా కొత్త మిలిటరీ రిపోర్టు వెలువడింది. అందులో ఎలాంటి వివరాలున్నాయో ఇప్పుడు చూద్దాం. అణ్వాయుధాలు ఉన్న 8 దేశాల జాబితా విడుదలైంది. ఒక్కో దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలున్నాయో ఈ నివేదిక వెల్లడించింది. మిలిటరీ రిపోర్టు ప్రకారం భారత్ వద్ద 172 అణ్వాయుధాలున్నాయి. ఇప్పుడు ఈ నెంబర్ వెరీ ఇంపార్టెంట్. కానీ దాయాది దేశం పాకిస్తాన్ వద్ద మాత్రం 170 అణ్వాయుధాలు మాత్రమే ఉన్నాయి. నిజానికి 1998 నుంచి భారత్ కంటే పాకిస్తాన్ వద్దే అణ్వాయుధాలు ఎక్కువగా ఉండేవి. 2001లో భారత్ వద్ద 32 అణుబాంబులు ఉంటే పాకిస్తాన్ వద్ద మాత్రం 36 ఉన్నాయి. 2005 నాటికి పాకిస్తాన్ ఆయుధాగారంలో నిల్వలు పెరిగిపోయాయి. ఇప్పటికే పాకిస్తాన్ వద్ద 40 అణుబాంబులున్నాయి. కానీ భారత్ వద్ద మాత్రం 35 మాత్రమే ఉన్నాయి. 2005 నుంచి 2015 నాటికి పాకిస్తాన్ అణ్వాయుధాల సంఖ్య 3 రెట్లకు పెరిగింది. అంటే అణుబాంబుల సంఖ్య 40 నుంచి 120కి పెరిగింది. 2005 నుంచి 2015 మధ్య కాలంలో కూడా పాక్తో పోల్చుకుంటే భారత్ అణ్వాయుధాల సంఖ్య తక్కువే. భారత అణ్వాయుధాలు 35 నుంచి 110కి చేరింది. అంటే పాకిస్తాన్తో పోలిస్తే భారత్ వద్ద 10 అణుబాంబులు తక్కువగా ఉన్నాయి. అణ్వాయుధాల విషయంలో మొదటి నుంచి పాకిస్తాన్ కంటే భారత్ వెనుకబడింది. కానీ తాజాగా వెలువడిన కొత్త మిలిటరీ రిపోర్ట్ ఈ ట్రెండ్ని మార్చేసింది. గతేడాది పాకిస్తాన్ తమ అణ్వాయుధాలను విస్తరించలేదు. అదే సమయంలో భారత్ 8 అణ్వాయుధాలను జత చేసింది. ఇది ఆకట్టుకునే వాస్తవం. అణ్వాయుధాల విషయంలో పాకిస్తాన్ను భారత్ అధిగమించింది. కానీ ఈ స్టోరీలో అది మ్యాటర్ కాదు. పాకిస్తాన్ అణు విధానం ఇప్పటికీ అలాగే ఉంది. భారత్ను అడ్డుకోవటమే ఆ దేశం లక్ష్యం. కానీ భారత విధానంలో మాత్రం మార్పు వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ కంటే భారత్ చైనాపైనే ఎక్కువగా కన్నేసింది. నిజానికి ప్రపంచంలోనే 3వ శక్తివంతమైన అణ్వాయుధాలు ఉన్న దేశం డ్రాగన్. ఇప్పుడు ఆ దేశం వద్ద 410 అణ్వాయుధాలున్నాయి. అంటే భారత అణ్వాయుధాల కంటే 2 రెట్లు అదనంగా చైనా వద్దున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇదివరకు పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని భారత అణ్వాయుధాలను విస్తరిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు చైనాను టార్గెట్ చేసుకుంటోంది. కమ్యూనిస్ట్ కంట్రీని అడ్డుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. భారత అణు విధానంలో ప్రధానంగా 3 అంశాలున్నాయి. ఇందులో మొదటి అంశం భారత ఆయుధ విస్తరణ 2014 నుంచి 72% చేరుకుంది. ఆయుధ వృద్ధిలో 72% భారత్ నమోదు చేసిందన్నమాట. రెండో అంశం ఆయుధ ప్రయోగం. ఇప్పుడు భారత్ నింగి, నేల, నీటిలో నుంచి తన అణ్వాయుధాలతో దాడి చేయగలదు. భారత్ వద్ద ఉన్న చాలా యుద్ధ విమానాలు అణ్వాయుధాలను మోసుకువెళ్లే సామర్థ్యంతోనే ఉన్నాయి. ఈ జాబితాలో మిరాజ్, జాగ్వార్, రాఫెల్ వంటి యుద్ధ విమానాలున్నాయి. ఈ ఫైటర్ జెట్లు నింగిలో నుంచి అణ్వాయుధాలతో దాడి చేయగలవు. వీటితో పాటు భూమిపై నుంచి ప్రయోగించే అణు మిసైళ్లు కూడా భారత్ వద్దున్నాయి.
స్వల్ప శ్రేణి పృథ్వీ 2, అగ్ని 1, మీడియం రేంజ్ అగ్ని 2, ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని 3, అగ్ని 4 మిసైళ్లున్నాయి. అగ్ని శ్రేణిలో కొత్త వెర్షన్ను ఈ ఏడాది ఏప్రిల్లో భారత్ పరీక్షించింది. గతంలోని అగ్ని మిసైళ్ల కంటే ఇది తేలికైంది. చివరగా సముద్ర ఆధారిత అణుబాంబులు కూడా ఉన్నాయి. ఐఎన్ఎస్ అరిహంత్ లాంటి జలాంతర్గాముల నుంచి అణ్వాయుధాలను ప్రయోగిస్తారు. ఇవి సముద్రంలో నుంచి అణ్వాయుధాలను లక్ష్యం దిశగా దాడి చేయగలవు. ఇప్పుడు ఈ అణు సామర్థ్యాల పాయింట్ చాలా సింపుల్. భారత అణ్వాయుధాలున్నాయని ఏ దేశంపైనైనా మొదట దాడి చేయదు. ఇదే భారత్ విధానం. శత్రువులు దాడి చేస్తే తప్పకుండా ఎదురుదాడి చేస్తామని భారత్ స్పష్టంగా చెప్తోంది. ఒకవేళ శత్రువులు ముందుగా దాడి చేసి అందులోనూ భూ ఆధారిత అణుక్షిపణులను ధ్వంసం చేస్తే ఎలా? తిరిగి భారత్ ఎలా దాడి చేయగలదు? ఇలాంటి సందర్భంలో సముద్రంలో ఉన్న క్షిపణులతో భారత్ ఎదురుదాడి చేయనుంది. శత్రువు దాడి చేసినట్టయితే ఎదురుదాడులకు మరిన్ని ఆప్షన్లుండాలనే ఉద్దేశంతోనే భారత్ వ్యూహం పన్నింది. ఇదే భారత్ మూడో వ్యూహానికి మనల్ని తీసుకువెళ్తుంది. యుద్ధానికి మరింత సన్నద్ధమవటమే భారత వ్యూహం. వాస్తవానికి భారత అణ్వాయుధాలను, లాంచర్లను వేరువేరుగా ఉంచుతోంది. సింపుల్గా చెప్పాలంటే గన్ను ఒక ప్రాంతంలో, బుల్లెట్లను మరో ప్రాంతంలో దాచిపెట్టడం అన్నమాట. ఈ విధానాన్ని భారత్ మారుస్తోంది. ఇప్పుడు అణ్వాయుధాలను నేరుగా కేనిస్టర్స్లోనే నిల్వ చేస్తోంది. అంటే గన్లోనే బుల్లెట్లను లోడ్ చేయడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఏ సమయంలోనైనా దాడికి సిద్ధంగా ఉండేలా అణు మిసైళ్లను భారత్ రెడీ చేసింది. భారత్ అత్యంత దూకుడుగా వ్యవహరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అణ్వాయుధాలను సన్నద్ధం చేయడానికి సంకేతం అన్నమాట. ఈ అణ్వాయుధాలకు సంబంధించి రాజకీయ సంకేతాలను కూడా మనం చూసాం. 1999లో అణ్వాయుధాలతో తాము ఏ దేశంపై తొలుత దాడి చేయమని భారత్ ప్రకటించింది. అంటే శత్రువు న్యూక్లియర్ వెపన్తో దాడి చేస్తేనే తాము ఎదురుదాడికి దిగుతామని భారత్ స్పష్టంగా చెప్పింది. కానీ ఈ విషయంలో పునరాలోచించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లాంటి పలువురు భారతీయ నాయకులు కోరుతున్నారు. 2019లో రాజ్నాథ్ ప్రకటన చూడండి. తొలుత దాడి చేయకూడదన్న నియమానికి భారత్ గట్టిగా కట్టుబడి ఉందని రాజ్నాథ్ తెలిపారు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. అప్పటి నుంచి పరిస్థితులు మారుతున్నాయి. 2020లో భారత్, చైనా మధ్య ఘర్షణ జరిగింది. ఇరువైపులా డజన్ల కొద్దీ సైన్యాన్ని కోల్పోయారు. అప్పటి నుంచి సరిహద్దుల్లో పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి. భారత్ 50,000కు పైగా సైన్యాన్ని లడాఖ్లో మోహరించింది. చైనా కూడా అంతే పరిమాణంలో సైన్యాన్ని సరిహద్దు వద్ద సమీకరించింది. ఈ సమీకరణలే భారత్ను పునరాలోచనలో పడేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల కాలంలో పలు విధానాల్లో భారత్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. అలాగే దేశ అణు విధానం కూడా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. శత్రు దేశాలు భారత్పై దాడి చేయకుండా అణ్వాయుధాలు అడ్డుకుంటున్నాయి. కానీ ఇవి అత్యంత ఖర్చుతో కూడినవి. న్యూక్లియర్ వెపన్స్ ఆయుధ పోటీని పెంచుతాయి. అలాంటి తరుణంలో భారత నాయకత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు.